కండిషనల్ బెయిల్పై ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై ఐజీ సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణను ప్రభావితం చేసే విధంగా నరేందర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టడం సరైంది కాదన్నారు. ఆ విషయంలో బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరతామని ఐజీ చెప్పారు. లగచర్లలో 230 మంది పోలీసులతో బందోబస్తుగా ఏర్పాటు చేశాం. సురేష్ పథకం ప్రకారమే కలెక్టర్ను గ్రామంలోకి తీసుకెళ్లాడు. పోలీసు నిఘా వైఫల్యం అనడం సరికాదు. ఫార్మా భూసేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదు. కలెక్టర్పై దాడి కేసులోనే అరెస్టు చేశామని, ఈ కేసులో ఎవరినీ కొట్టలేదని ఐజీ వివరించారు. సురేష్ వాయిస్ రికార్డు తమ దగ్గర ఉందని, అతనే మొత్తం ప్లాన్ చేశాడని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నారు. ఇప్పుడు ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు ఏదో ఆయన లేఖ రాశారని చెప్తున్నారు, అట్లాగే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా, ఎవరు చెప్పలేదు. అంటే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఇంతంత బండరాలు వేసుకుని కలెక్టర్ గారి మీద వేసిన వాళ్ళనే మేమేం చేయలేకపోతే, ఏం కొట్టకపోతే, నార్మల్గా ఉన్న లేడీస్ని వీళ్ళని కొట్టారు రాత్రిపూట అనేది పూర్తి అవాస్తవం, సత్యదూరం. ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డి గారు వీళ్ళు ఇప్పుడు ఫోన్ పాస్వర్డ్ చెప్పాలి, మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమని హానరబుల్ కోర్టు ఆయన బెయిల్ కండిషన్స్లో కానీ యాంటిసిపేటరీ బెయిల్ కండిషన్లో కానీ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లీట్ కోఆపరేట్ చేయాలి. ఆయన ఫోన్ పాస్వర్డ్ ఇవ్వటం జరగాలి. ఆయన ఇంతవరకు పాస్వర్డ్ ఇవ్వలేదు. అట్లాగే సురేష్, మొగమోని సురేష్ సిమ్ కార్డుని పౌడర్ చేసేసాడంట. ఆ సెల్ ఫోన్ కూడా ముక్కలు చేసేసాడంట. ఓఆర్ఆర్ దగ్గర ఏదో తెలియని లారీ మీద పెట్టేశాడంట. నమశక్యం కానీ ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. సో వీళ్ళందరూ కోఆపరేట్ చేయాలి. లేకపోతే కోఆపరేట్ చేయకపోతే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్కి ఆనరబుల్ కోర్టుకి పిటిషన్ వేయవలసి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ట్యాంపరింగ్ ఎవిడెన్స్, ఇండ్యూసింగ్, ఇక పదే ఇది తప్పు చేశారు, ఇవన్నీ కూడా ఆ కండిషన్స్ కింద వస్తాయి. ఆల్రెడీ లీగల్ ఎక్స్పర్ట్ని మేము సంప్రదిస్తున్నాం. సో త్వరంతో వాళ్ళు ఆనరబుల్ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుకి సహకరించాలి. ఈ ప్రెస్ మీట్లో అవాస్తవాలు మానేయాలి. ఆయన స్టిల్ ముద్దాయి బెయిల్ మీద ఉన్నాడు విత్ కండిషన్స్. ప్రెస్ మీట్లు పెట్టి పెడతాం తప్పలేదు, ఏదో డెమోక్రటిక్గా మాట్లాడితే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేసే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మాత్రం చేస్తే మాత్రం మళ్ళీ ఆ విషయాలన్నీ పొందుపరిచి మేము కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. ఇక కండిషనల్ బెయిల్పై ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై ఐజీ సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణను ప్రభావితం చేసే విధంగా నరేందర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టడం సరైంది కాదన్నారు. ఆ విషయంలో బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరతామని ఐజీ చెప్పారు. లగచర్లలో 230 మంది పోలీసులతో బందోబస్తుగా ఏర్పాటు చేశాం. సురేష్ పథకం ప్రకారమే కలెక్టర్ను గ్రామంలోకి తీసుకెళ్లాడు. పోలీసు నిఘా వైఫల్యం అనడం సరికాదు. ఫార్మా భూసేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదు. కలెక్టర్పై దాడి కేసులోనే అరెస్టు చేశామని, ఈ కేసులో ఎవరినీ కొట్టలేదని ఐజీ వివరించారు. సురేష్ వాయిస్ రికార్డు తమ దగ్గర ఉందని, అతని మొత్తం ప్లాన్ చేశాడని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల బెయిల్ పై విడుదలైనటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అతను విడుదలైన తర్వాత ఈ రోజు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో పోలీసులు తమపై బల ప్రయోగం చేశారని, ఈ భూముల విషయంలోనే తమ పైన కేసులు పెట్టారని, అక్రమంగా ఈ కేసులు పెట్టి తనని ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా పోలీసులకు అగేనెస్ట్ గా అక్కడ పోలీసుల వైఫల్యం, పోలీసుల నిఘా లేకపోవడంతో ఈ చర్యలు జరిగాయి, ఈ దాడులకు జరిగాయి. దాన్ని తనని బాధ్యతగా చేస్తూ ఈ కేసులు తన పైన పెట్టి తనను రిమాండ్ చేయడము, ఇది ప్రభుత్వ కక్ష, ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు ఈ కేసులు పెట్టి తనని జైల్లో పెట్టారంటూ కూడా తను నిర్వహించినటువంటి మీడియా సమావేశంపై మాత్రం పోలీసులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కండిషన్ బెయిల్ పై ఉండి బెయిల్ పై విడుదలై బయటకు వచ్చినటువంటి నరేందర్ రెడ్డి ఈ రకంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. అతను బెయిల్ కండిషన్ బెయిల్లో ఉండి వచ్చే పోలీసుల వ్యవస్థ పైనే అతను తప్పెత్తుతూ చూపుతూ పోలీసుల వైఫల్యం వల్లనే జరిగింది అంటూ కూడా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పుడు సమాచారం అన్నట్టుగా కూడా ఐజీ సత్యనారాయణ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని కొన్ని అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. విచారణ ప్రభావితం చేసే విధంగా నరేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేయడము ఒక కండిషన్ బెయిల్ పై వచ్చినటువంటి వ్యక్తికి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అంటూ కూడా ఐజీ సత్యనారాయణ ఈ విషయాన్ని మీడియా పెట్టి అతను
కన్ఫర్మ్ చేయడం జరిగింది. లగచర్లలో 230 మంది పోలీసులతో బందోబస్తు రవితేజ్ అంటే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు కదా, అంటే దాంట్లో ఎటువంటి షరతులు విధించారు? బెయిల్ పై వచ్చినటువంటి వ్యక్తులు పోలీసులపై గాని న్యాయ వ్యవస్థలపై గాని ఈ ఇన్వెస్టిగేషన్ ని ప్రభావితం చేసే విధంగా, సాక్షులని బెదిరించే విధంగా, సాక్ష్యాధారాలని తారుమారు చేసే విధంగా ఏ మాత్రం ప్రయత్నం చేసినా వాళ్ళ బెయిల్ ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కండిషన్ బెయిల్ లో తప్పనిసరిగా అవన్నీ మెన్షన్ చేసి అవన్నీ వాళ్ళు ఒప్పుకుంటే ప్లస్ దాంతో పాటు షూరిటీస్ ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నరేందర్ రెడ్డి విషయంలో కూడా కండిషనల్ బెయిల్ కోర్టు మంజూరు చేయడం జరిగింది. అయినప్పటికీ తను మీడియా సమావేశం కార్యకర్తలతో ఏర్పాటు చేసి పోలీసులను దూషించడము, పోలీసుల వ్యవస్థని అతను ఎండగట్టడము, రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేయడము, ఇది కుట్రలో భాగంగా జరిగిందన్నటువంటి కేసు అనడంతో ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా తీసుకొని మేము కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టులో కూడా ఈ పిటిషన్ దాఖలు చేసి నరేందర్ రెడ్డిని బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము వెనకాడము, తప్పనిసరిగా మేము కోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా ఐజీ సత్యనారాయణ ఈ విషయం మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. 200 మంది పోలీసులు లగచర్లలో భూసేకరణకు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేస్తే సురేష్ పథకం ప్రకారంగానే కలెక్టర్ ను దృష్టి మళ్లించి గ్రామంలోకి తీసుకెళ్లి అధికారుల పైన దాడి చేయించాడు. దీంట్లో సురేష్ ప్రధాన సూత్రధార అయితే సురేష్ ని వెనక నుంచి నడిపించింది పట్నం నరేందర్ రెడ్డి అనే దానిపై పోలీసులు అభియోగాలు మోపారు. ఆ విషయాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అతను అరెస్ట్ చేశారు, అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇటీవల కండిషన్ బెయిల్ పైన రిలీజ్ అవ్వడం జరిగింది. త్వరలో నరేందర్ రెడ్డి బెయిల్ రద్దుకి మేము హైకోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా అతన్ని బెయిల్ ని రద్దు చేస్తామంటూ మాత్రం ఐజీ మీడియా ముఖంగా ఇది కన్ఫర్మ్ చేయడం జరిగింది. సందీప్, అంటే రవితేజ్ అంటే ఐజీ సత్యనారాయణ మరోసారి కోర్టును ఆశ్రయిస్తామనడంపై బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? అంటే మరోసారి శిక్ష తప్పదు అన్న మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి కదా. న్యాయ వ్యవస్థలో దేశ ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఒకే విధంగా కండిషన్ బెయిల్ పైన వచ్చినటువంటి వ్యక్తులు కండిషన్ బెయిల్ మీద వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులని ప్రభావితం చేసే విధంగా, సాక్ష్యాధారాలని తారుమారు చేసే విధంగా న్యాయ వ్యవస్థలపైన విమర్శలు చేసిన కేసులో కొన్ని ఇన్వెస్టిగేషన్ అంశాలు సున్నితంగా ఈ కేసు దర్యాప్తు సాగుతున్నటువంటి క్రమంలో ఇది అధికారులపై దాడి చేశారు, ఒక కలెక్టర్ పైన దాడి చేశారు, అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంఆర్ఓలపై కూడా దాడి చేసినటువంటి ఘటన. ఇలాంటి విషయాలలో తమపై పోలీసులు తీవ్రమైనటువంటి బలప్రయోగం చేశారని, తమల్ని కొట్టారని, తమల్ని అక్రమంగా ఈ కేసులు పెట్టారని, బలవంతంగా సంతకాలు పెట్టించారంటూ కూడా నరేందర్ రెడ్డి ఏదైతే కొన్ని కామెంట్స్ చేశాడో అది కేసుపై ప్రభావితం చూపించేటువంటి అవకాశం విధంగానే అతను వ్యవహరించారు. కాబట్టి త్వరలో కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా అతని బెయిల్ ని రద్దు చేసే విధంగా మాత్రం మేము త్వరలో అప్రోచ్ అవ్వబోతామన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మీడియా ముఖంగా ఈ రోజు ఆ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.